మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించే వాళ్లతో గుజరాత్ ఇప్పటికీ అల్లాడుతూనే ఉంటుంది. ఆ రోజున గోద్రాలో రైలుని తగలపెట్టి ఆ పైన చేసిన ఘాతుకం, కరసేవకుల ప్రాణాలు తీసినటువంటి వైనం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇప్పటికీ పరిస్థితి సద్దుమణిగిందంటే ఇన్నేళ్ల నుంచి హిందువులు ధైర్యంగా ఉండగలుగుతున్నారు. కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసేవాళ్ళు సాగుతూనే ఉంటారు. లేటెస్ట్గా ఒక హిందూ పిల్లాడిని కొంతమంది ముస్లిం యువతరం కలిసి కొట్టినటువంటి అంశం చిన్న వివాదం కాస్త మతపరమైన ఉద్రిక్తత కింద తీసుకొచ్చి ఒక హిందూ అబ్బాయిని కొట్టారు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్. దీంతో చిన్నపాటి మత ఘర్షణ జరిగింది. వెంటనే హిందువులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులకి తెగబడ్డారు. చివరికి వాళ్ళ షాపులు, ఎవరైతే ఈ గొడవకు కారణమైంది షాపుల దగ్గర, ఆ షాపుల్ని తగలబెట్టినటువంటి సంఘటన. దాంతో ముస్లింలకు అన్యాయం జరుగుతున్నట్టు ముస్లిం సంఘ పెద్దలు దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.